శామ్ పిస్టన్స్ పరిశ్రమలో మార్చి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. రణస్థలం మండలంలో వరిసాం వద్ద గల శామ్ పిస్టన్ ప్లాంట్ 2 పరిశ్రమ కార్మికులకు మార్చి నెల వేతనం వెంటనే చెల్లించాలని, బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ బోనస్ చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్యామ్ క్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ యాజమాన్యం వారు మార్చి నెల వేతనాలు 7వ తేదీలోగా కార్మికులకు చెల్లించాలని, కానీ నేటికి వేతనాలు చెల్లించలేదని అన్నారు. ప్రతి నెల వేతనాలు సకాలంలో చెల్లించకపోవటం వల్ల కార్మికులు బ్యాంకు లోన్ తీసుకున్న రుణాలకు ప్రతి నెల 10వ తేదీ లోపల చెల్లించాల్సిన రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో ఒక్కో కార్మికుడికి 1475 నుంచి 1700 రూపాయల వరకు పెనాల్టీ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వేతనాలు చెల్లింపు చట్టాన్ని సైతం అమలు చేయకుండా యాజమాన్యం చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఈరోజు కార్మికులకు వేతనం సకాలంలో చెల్లించకపోవడంతో అనేక మంది కార్మికులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ రుణ వాయిదాలు ఇంటే 10 తేదీ లోపల చెల్లించడం లేదని చెప్పి నెలకి 1400 నుంచి 1500 రూపాయల వరకు పెనాల్టీలు పడుతూ ఉన్నాయి. యాజమాన్యం వేతనం చెల్లించకపోవడంతో కార్మికులు బ్యాంకులకి పెనాల్టీలు చెల్లించే పరిస్థితి వచ్చింది. అలాగే శామ్ పిస్టన్ ప్లాంట్ యాజమాన్యం 30 సంవత్సరాల వయసు సర్వీస్ పూర్తయిందని ఇప్పటికీ 110 మంది కార్మికుల్ని రోడ్డు పడేసింది. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకని ఏదైతే రిటైర్మెంట్ వయసు అవుతుందో ఆ వయసు పూర్తయ్యే వరకు కూడా కార్మికుల్ని బలవంత రిటైర్మెంట్ ఆపాలని చెప్పి, అక్రమంగా తొలగించిన కార్మికుల్ని వెన్న విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా రణస్థలం మండలం వరిసాం వద్ద గల శ్యామ్ క్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ లిమిటెడ్ ప్లాంట్ 2 పరిశ్రమ యాజమాన్యం మార్చి నెల వేతనం ఏప్రిల్ 18వ తేదీన ఇప్పటికీ చెల్లించలేదు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ప్రకారం 1000 మందిలోపు కార్మికుల లోపు అయితే 7వ తేదీలోపు, 1000 మంది దాటిన కార్మికులకైతే 10వ తేదీలోపు చెల్లించాలంది. ఆ వేతన చెల్లింపుల చట్టం ప్రకారం కూడా నిర్ణయం చేసింది గవర్నమెంట్. పరిశ్రమ యాజమాన్యం యూనియన్తో చర్చలు జరిపి సానుకూలంగా పరిష్కారం చేయని పక్షంలో ప్రజల తాలూకా మద్దతుతో పోరాటాలు తీవ్రతరం చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి యాజమాన్యం బాధ్యత వహించాలో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. అలాగే జిల్లా యంత్రాంగం కూడా యాజమాన్యం చేస్తున్న తప్పుడు పద్ధతుల్ని ఖచ్చితంగా నిరోధించే ప్రయత్నం చేయాలా.